హలో ఎవ్రీవన్, ఇవాళ నేను ప్యాకెట్ మిల్క్తో గీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను నందిని మిల్క్ బెంగళూరుకి వచ్చాక నేను నందిని మిల్క్ తీసుకుంటున్నాను అనమాట, 1.5 లీటరు. సో నేనైతే 1/2 లీటర్ కాంచి పెరిగి వేసేసాక 1 లీటర్ ఉంటుంది కదా, కాఫీస్కి టీకి నేను యూస్ చేస్తాను పిల్లలు మిల్క్ ఇవ్వడానికి. నేను ఈ 2 బాక్సెస్ 1 మంత్ నుంచి స్టోర్ చేసిందండి. 15 డేస్ ఒక బాక్స్, 15 డేస్ ఒక బాక్స్ అనమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా నాకైతే బటర్ ఇంత వచ్చింది. సింపుల్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. గీ ప్రిపరేషన్ అనేది ఏం లేదు, గీ ఈజీ చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. అలాగే మీకు 2 టిప్స్ కూడా షేర్ చేస్తాను దీంట్లో. మీరు కంటిన్యూగా చూసారంటే లాస్ట్లో టిప్స్ అనేటివి నేను చెప్తానన్నమాట. ఏం లేదు, ఇప్పుడు ఆ కప్లో ఉన్నవన్నీ ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. కొంచెం పెద్ద జార్ అయితే చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే పైకి ఎగరకుండా ఉంటుంది. అలాగే ఒక 3 to 5 ఇంచెస్ పైకి కూలింగ్ వాటర్ అనేటివి ఉండాలి. కూలింగ్ వాటర్ చాలా కూల్గా ఉండాలన్నమాట. అలాగైతేనే గీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కూలింగ్ చాలా ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే మనం చేయి పెట్టలేనంత కూలింగ్ ఉంటేనే గీ ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆ మిక్సీ జార్ కూడా ఒక నిమిషం, ఒక 1 సెకండ్కి ఒకసారి ఒక 2 మినిట్స్ అలా ఆడించామంటే గీ అండ్ బటర్ మిల్క్ అలాగే బటర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇంకా మామూలుగానే కూల్ వాటర్ ఉంటాయి కదా, మరీ కూల్ ఏం అవసరం లేదు. నార్మల్ కూల్ వాటర్లో ఇలా ఒకసారి వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇన్ని రోజులు స్టోర్ ఉన్నింది కాబట్టి వాష్ చేసుకుంటే చాలా బెస్ట్. ఫర్దర్గా ఏదైనా ఫంగస్ ఉన్నా ఏమన్నా అవుతుందేమో అన్న ఫీలింగ్ అంతే. లేదంటే డైరెక్ట్గా ప్యాన్లో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఒకసారి వాష్ చేసి మరీ వేస్తాను. సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇది. ఎవరైనా సరే ప్యాకెట్ మిల్క్తో ఈజీగా చేయొచ్చు. కాస్త ఓపిక ఉండాలి, డైలీ తీయాలి అంతే. నేనైతే నైట్ కాంచి పాలు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అది మార్నింగ్ అంతా పైన మీగడ వస్తుంది కదా, నేనైతే ఇది మీగడతో ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు మీద మీగడ కాదండి, నేను పాల మీద ఉన్న మీగడతోనే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి నేను హోమ్ మేడ్ గీనే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం, మా వారి కోసం. బయట ఏది ఆల్మోస్ట్ గీ అనేది నేను కొనను. ఇది నాకు మా మమ్మీ నేర్పించారనమాట, ఎలా చేయాలా ఏంటి అనేసి. మా మమ్మీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు గీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేది. తను ఇంకా కవ్వం అంటారు కదా, చిలుకుతారు కదా, దాంతో చేసేదన్నమాట. నాకు తెలీదు. దాంతో కొద్ది రోజుల తర్వాత మిక్సీ జార్లో పెట్టి చేయడం అనేది చూపించింది, ఇలా చేయాలి అనేసి. నేను పెళ్ళైనప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ గీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ పిల్లలకు కూడా గీ అనేది చాలా మంచిది కదా, మనకైనా కూడా డైట్లో అండ్ దేనికైనా యూస్ అవుతుందని నేను మంత్లీ వన్స్ ఒకసారి గీ అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. బయట మార్కెట్స్లో ప్యూర్ గీ ఇస్తారన్న గ్యారంటీ లేదు. అందుకని నేను ఆల్మోస్ట్ పిల్లలకి నేను ఇదే పెట్టడానికి నేనే ప్రిపేర్ చేసుకుంటాను, హోమ్ మేడ్ గీ. మీకు కూడా నచ్చుతుందనే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. దీని ప్యాకెట్ మిల్క్ని నైట్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా బాగా కాంచి ఒక 15 to 20 మినిట్స్ కాంచి ఫ్రిడ్జ్లో పెట్టారంటే బాగా పైన అనేది మీగడ బాగా వస్తుందన్నమాట. అప్పుడు స్టోరేజ్ మనం చేసుకోవచ్చు. ఇలా మిక్సీకి అంతా పట్టేసుకున్నాక నాకైతే బటర్ ఎలా ఉంది, బటర్ చూసారా, పూసగా వచ్చిందనమాట. చూడండి, పర్ఫెక్ట్గా ఫుల్ హ్యాండ్ వచ్చింది, ఒక 3-4 హ్యాండ్స్. ఆల్మోస్ట్ నాకు గీ ఎంత వచ్చిందని అనుకుంటున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేను లాస్ట్లో చూపిస్తాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక గీ అనేది బటర్ అనేది ఇంత ఉందన్నమాట. నేను స్టవ్ మీద పెట్టేశాను. ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది గీ. స్మెల్ అయితే బయట కింద కూడా మా ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. చాలామంది అడిగారు మీరు గీ ప్రిపేర్ చేశారా అనేసి. నేను అలా అవి కాగిన తర్వాత పిక్ అనేది డిలీట్ అయిపోయిందనమాట వీడియో. నేను కరివేపాకు యాడ్ చేశాను. ఫైనల్గా అయితే నాకు ఇంత గీ వచ్చింది. 1/2 లీటర్ గీ ఉంది వెయిట్ చూస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.